అది ఆయన విధానం. జగన్ వాళ్ళు దురయత్న క్రమంలో మీ బ్రదర్ పేరు చెప్పడం జరిగింది. అదేవిధంగా మీ ప్రధాన గోల్శెట్టి పేరు ప్రధానంగా వాళ్ళ స్టేట్మెంట్ మీరు సుమూఢంగా తీసుకొని వ్యవహారం నడుస్తుంది, రాజకీయ సభలకు దూరంగా ఉండాలా, మీ కుటుంబాలతో మాట్లాడకూడదు స్టేట్మెంట్ ఇచ్చిన క్రమంలో కనీసం వాటి చర్యలు పోల్చెట్టి చర్యలు తీసుకుంటే ప్రధానమైన ఆరోపణ. పోల్చెట్టి మీద ఎవరు ఇచ్చారు స్టేట్మెంటు? అదే ఎవరు ఇచ్చారు? మత్స్యకారులు ఎవరు ఇలా? జగన్మోహన్ రెడ్డి నిన్న ఇచ్చాడు. మత్స్యకారులు ఎక్కడిచ్చారు స్టేట్మెంటు? ఎక్కడా లేదు. ఏమి తీర్మానం చేసుకున్నారు? కొంతమంది మత్స్యకారులు గ్రామాల నుంచి వచ్చి కోవూరు ఎమ్మెల్యే గారిని, సోమిరెడ్డి గారిని, నన్ను కలిసి ఆ బోట్లు ఏదన్నా పార్టీ తరపున మీరు ఏదన్నా చేస్తే బాగుంటుందని అడిగితే దాన్ని గ్రామాలు కాపులకు తెలియకుండా, గ్రామ వ్యవస్థకు సంబంధం లేకుండా పార్టీల పరంగా మీరెవరు పోయి మాట్లాడొద్దని, ఎవరితో కూడా మీరు చర్చించొద్దని చెప్పి వాళ్ళు నిర్ణయం తీసుకున్నారు. ఏ ఎమ్మెల్యేతో కానీ, మస్తాన్ రావుతో కానీ, రవిచంద్రతో కానీ ఈ సమస్య పరిష్కారం అయ్యేంత వరకు కాపులతో సంబంధం లేకుండా, గ్రామంతో సంబంధం లేకుండా పార్టీల పరంగా వెళ్ళొద్దు అని. సరే, దాన్ని రకరకాల దీంట్లో చూపించారు ఈస్ట్మన్ కలర్లో. నిన్నటి రోజున జగన్మోహన్ రెడ్డి పర్యటనలకి ఏ రాజకీయ సమావేశాలకు వెళ్ళకూడదని ఒక నిర్ణయం చేశారు. అందుకే మేము కూడా నెల రోజులు ఎక్కడ కూడా పార్టీ తరపున ఎవరు ఎన్ని విమర్శలు చేస్తున్నా మత్స్యకారులంటే తెలుగుదేశం పార్టీకి, మత్స్యకారులంటే చంద్రబాబు నాయుడు గారి మీద వాళ్ళకి ఎన్నలేని ఇది ఉంది. అభివృద్ధి ఏదైనా చేసామంటే మేమే చేసాం. ఈ తీర ప్రాంతంలో ప్రతి పాళ్యానికి పోయి ఇది మేము చేసాం అని చెప్పే ధైర్యం, హక్కు మాకుంది. వైఎస్ఆర్సీపీకి లేదు. ఎందుకంటే రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా 5 సంవత్సరాలు ఫిషింగ్ హార్బర్ ఫైల్ మూలేశాడు. మేము ప్రభుత్వంలోకి వచ్చాక ఆ హార్బర్ కట్టించాం, తెచ్చాం. టెండర్ పిలుచుకున్నారు, గత ప్రభుత్వంలో కట్టారు. అది 50 కోట్ల రూపాయల ప్రాజెక్టుని ఒక మెగా ప్రాజెక్టుగా మార్పు చేసే క్రమంలో అనేక టైం తీసుకుంది అది. అందుకే టెండర్లు వాళ్ళు పిలిచారు, లేకపోతే మా పీరియడ్లోనే పిలిచుండేవాళ్ళు. టెండరే వాళ్ళు పిలిచింది, టెండర్ మాత్రమే వాళ్ళు పిలిచింది. అందుకే చెప్తున్నాం, హార్బర్ మాది, మేము తెచ్చాం, మేము తిరిగాం. 10 ఏళ్ళు పోరాడా. ఎవరు పోరాడారే? ఈ ఫిషింగ్ హార్బర్ మీద ఎవరు పోరాడారు? నేను పోరాడా. జేఏసీ పెట్టి 7 సంవత్సరాలు ఢిల్లీ చుట్టూరు, హైదరాబాద్ చుట్టూరు ఎవరు తిరిగాడు? నేను తిరిగా. మేము తెచ్చిన హార్బర్. సరే, నాకు ఈ జిల్లాలు ఇవన్నీ ఏం కొత్త కాదు. మనుషులను చంపి సముద్రంలో వేస్తున్నామని రాజశేఖర రెడ్డి గారు సిఎల్పి లీడర్గా చెప్పి అలిసిపోయాడు. మా ప్రభుత్వంలోనే ఆ మీద సిబిసిఐడి ఎంక్వైరీ వేస్తామన్నారు. చివరికి శవాలు లోడితే కాంగ్రెస్ లీడర్లు ఇళ్ళకి పోయినాయి కుక్కలు, పోలీసు కుక్కలు. నాకు ఇది కొత్త కాదు. ఈ 25 ఏళ్లలో 2004, 2009 పీడీ యాక్ట్లు పెట్టారు. నా చుట్టూరు ఉన్న వాళ్ళందరినీ చర్లపల్లి జైల్లో పెట్టారు. మొత్తం అన్ని పంచాయతీలు, మండలాలు ఓడిపోయాక అర్థమైంది వీళ్ళకు ఉండేది ప్రజాబలం, దౌర్జన్యాలు కాదని. నాకేం కొత్త కాదు. ఇవన్నీ చేస్తూ ఉంటారు నా మీద. 2019, 24 అలిసిపోయారు. ఎంఆర్ఓలు, సర్వేయర్లు ఎతికి నేనేదో దోపిడీ చేస్తున్నాను, భూములు ఆక్రమిస్తున్నానని. ఏమన్నా 1 ఎకరా తేల్చారా నా దగ్గర? ప్రతిసారి ఆరోపణలు చేస్తారు. 1000 ఎకరాల భూములు, సాల్ట్ భూమి, నేను ఉప్పు తవ్వుకొని ఉప్పు అంతా తింటున్నాను నేనని. రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి, రోసయ్య ముఖ్యమంత్రి, కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి. నా దగ్గర ఏమన్నా ఉంటే కదా 1 ఎకరా. ఇవన్నీ నేను భరిస్తానే ఉన్నా చాలా సంవత్సరాల నుంచి.
సరే ఇప్పుడు వచ్చింది, అందుకే సున్నితమైన అంశం కాబట్టే నెల రోజులు, ఈ రోజుకు 30 రోజులు 30 రోజులు ఓపికగా ఉన్నా నిన్న జగన్మోహన్ రెడ్డి వచ్చి మాట్లాడాడు కాబట్టి సమాధానం చెప్పాల్సి వచ్చింది. చెప్తున్నా